గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అమ్మో, మా ఇంట్లో పాము వచ్చేసింది, అర్జెంటుగా స్నేక్ క్యాచర్ని పిలవాలి. సాయి ఎక్కడున్నాడు, సాయి ఎక్కడ పాములు ఎక్కడున్నాయి అనేసి అని మనం కాల్ చేస్తాం. వెంటనే సాయి అనేవారు ప్రత్యక్షమవుతాడు భగవంతుడిలా. ఎందుకంటే అక్కడ పాము నుండి రక్షించడం, మనల్ని రక్షించడం కోసం, పాముకి ఎవరు ఏమీ అనకుండా తన లైఫ్ సేవ్ చేయడం కోసం. సో అప్పుడు అసలు సాయి తెచ్చే అక్కడ ఉన్న టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి, అర్ధరాత్రి ఫోన్ రాగానే అసలు సాయి ఏ సామాన్లు పట్టుకొని బయలుదేరిపోతాడు, ఇవన్నీ మనం లైవ్ లో చూసేద్దాం. సాయి, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావు. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు? స్నేక్స్. అవునా? స్నేక్స్ ఎలా ఉన్నాయి? బాగా మాట్లాడతాయా మీతోటి? ఎక్కువగా మనం హ్యాండిల్ చేసే బట్టి మనతో మాట్లాడతాం మేడం. ఎస్. అయితే ఇప్పుడు ఒక డౌట్ ఉంది నాకు. అర్ధరాత్రి ఫోన్ చేసామనుకో, సాయి ఇలా పాము వచ్చేసింది అనేసి అని, వెంటనే ఫస్ట్ ఆ సామాన్లు వెతుక్కోవడానికి కొంత టైం పట్టుద్ది కదా. అంటే మీరు వెంటనే బయలుదేరిపోయేటప్పుడు ఏమేమి సామాన్లు పట్టుకుంటారు నాకు లైవ్ లో చూపించాలి. నాదంటే ఒక కిట్ ఉంటది మేడం. కిట్ మొత్తం కలిపి ఒక దగ్గరే ఉంటది. ఇప్పుడు ఏ టైంకి ఏ కాల్ వస్తుందో మనం చెప్పలేం కాబట్టి, నెతుక్కోలేం కాబట్టి మొత్తం అన్ని కలిపి ఒక కిట్ ఉంటది. కిట్ అన్ని దగ్గర ఆ కిట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అవునా? ఇవ్వండి మేడం, చూడండి. ఓకే, ఇది హుక్ మేడం. అంటే ఏమైనా అంటే కర్రలో గట్ట ఎక్కడ వేస్టేజ్ లో గట్ట ఉండిపోతే ఇవి ఈ హుక్ తో మట్టుగా అన్ని లాగేసి దీంతో తీయడానికి మాక్సిమం. అది ఇది ఈ లాకర్ ఏంటంటే హోల్స్ లో గానీ, ఎక్కడైనా హోల్స్ లో గానీ పెద్ద పెద్ద అంటే మనకి చేతికి దొరకలేనివి ఏమైనా ఉంటే ఈ లాకర్ తో ఇలా పడితే బయట తీయచ్చు అనమాట. లాకేసి బయట తీయచ్చు అనమాట. మరి అక్కడ పాము ఉందా అనుకో, కదలకుండా మీ మాట వినేటట్టు మెడిసిన్ ఏమైనా వేస్తారా? మెడిసిన్ గట్రా ఏం ఉండదు మేడం. మెడిసిన్ వేయడానికి గట్రా ఏం ఉండదు. ఓకే. పాము ఉన్నదంటే అది ఏ పాము అనేది మేము ఐడెంటిఫై చేసి ఆ పాము మేము తీసేయడం. ఇంకా ఆ పామును పట్టిన తర్వాత ఏం చేస్తారు? ఎందులో పెడతారు? మేము ఆ పామును పట్టిన తర్వాత మేడం చూపిస్తాం. ఇందులో ఉన్నాయా? ఇందులో ఉన్నాయి మేడం. బ్యాగ్ ఏంటి స్నేక్స్ ఇందులో ఉన్నాయి? స్నేక్స్ ఉన్నాయి ఇందులో, చూపిస్తాను. బ్యాగ్ లో పాములు వేసుకొని తిరుగుతున్నావు ఏందయ్యా? ఇవ్వండి మేడం. మేము ఒక క్లాత్ ఒకటి హ్యాండిల్ చేస్తాం, ప్లాస్టిక్ డబ్బా ఒకటి హ్యాండిల్ చేస్తాం, హోల్స్ పెట్టి. ఇవ్వండి, ఇది వైపర్, రసిల్ వైపర్. ఇది అంటే ఉల్లుపాము అంటారు తెలుగులో. ఇది ఇలా పట్టుకోండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, పట్టుకోండి. ఇంకోటి కూడా చూపిస్తాను. తల్లి నేను ఏం చెయ్యను, స్లో ఏం చెయ్యనులే. ఓకే, ఇది ఉల్లుపాము. అది ఉల్లుపాము. ఇది డేంజరస్. మన తెలుగులో ఉల్లుపాము అంటారు. డేంజరస్ కదా? చాలా నాగుపాము కన్నా డేంజర్ మేడం. అది ఏంటి? ఇది ఊదుద్ది అంటారు. ఊదుదంత మాత్రాన దాని వినం మనకు తుల్లిపోదు. ఊదితే అంటే వినం వచ్చేస్తుంది, మన స్కిన్ మీద పడుతుంది, స్కిన్ మీద డాట్స్ వచ్చేస్తాయి అని అంటారు. అదంతా ఫేక్, అదేం ఉండదు. గాలి వెళ్ళడానికి ఇంకో స్నేక్ కూడా ఉంది. ఇంకో స్నేక్ కూడా ఉందా? ఉంది మేడం. ఇది ఈ హోల్స్ దేనికి పెడతామంటే, ఇప్పుడు మనకి ఊపిరి లేకపోతే మనం ఉండలేం కదా, మన దానికి కూడా గాలి లేకపోతే అది ఉండలేదు. అమ్మో, ఇది వచ్చేస్తుంది. పర్లేదు, అలా లెగిస్తుంది. అలా పై వరకు వస్తుందా? పై వరకు లెగిస్తుంది మేడం, ప్రాబ్లం లేదు. అది వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నది అనమాట. చేసేయాలన్నమాట. ఇది పట్టుకొని వదిలేస్తాం మేడం. నేనేమి అనరా ప్లీజ్, అలా ఉండే వద్దు అలానే జస్ట్. ఇప్పుడు ఇందులో కూడా అయ్యో, ఇది మరి టిన్ అదే ఇలా కంటైనర్ లో లేదు. ఏది మేడం? పర్లేదు, తీస్తాను. గ్లౌజులు వేసుకొని నేను తీస్తాను మేడం. గ్లౌజెస్ వేసుకుని ఇప్పుడు అందులో ఉంది. గ్లౌజులు వేసుకుని నేను బయటికి తీస్తాను దీన్ని. సాయి, ఇంటికి పట్టుకొని వెళ్తావా? ఇప్పుడు నైట్ అంతా ఇవి నా దగ్గర ఉండేవి మేడం. నైట్ రిస్క్ చేసిన స్నేక్స్ ఇవి. ఇది షేక్ చేయగా నాకు షేక్ వస్తుంది. నైట్ రిస్క్ చేసిన స్నేక్స్ ఇవి. ఇది 9:30, ఇది 10:30కి రిస్క్ చేశాను. ఇక్కడ మన లో రిస్క్ చేశాను. ఇది పాత తుప్పాడులో రిస్క్ చేశాను మేడం. ఇది ఒక ఇంట్లో రిస్క్ చేశాను. భయం వేస్తుంది. అది తీసి కూడా పట్టుకోవా? నేను పట్టుకొని తీస్తాను మేడం. ఎస్. ఓకే. కాదు, ఇంట్లో అమ్మ వాళ్ళు భయపడరా వీటిని చూసి? అమ్మ వాళ్ళకి కూడా అలవాటు చేస్తాను మేడం. అమ్మో, భయపడద్దని నేను ఉన్న ధైర్యంతో నేను అలవాటు చేస్తాను వాళ్ళకి. ఓకే. ఇవి వేసుకొని రెస్క్యూ చేస్తాను. బట్ మేము ఇవి అంటే అప్పుడు రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ పర్వాలేదు మేడం, రాదు.
ఓకే రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ లో నాన్న గడ్డి పట్టుకోయే ఇప్పుడు మేము రన్నింగ్ కూడా చేయలేం అంత ఫాస్ట్ గా. ఓకే రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ లో అయితే ఇవేవి మాకు గుర్తుకు రావు మేడం. ఓకే ఇవేవి గుర్తుకు రావు అసలు. వాళ్ళు టెన్షన్ పెట్టేస్తారు, వాళ్ళు టెన్షన్ పడతారు, మమ్మల్ని టెన్షన్ పెట్టేస్తారు. కామన్ టెన్షన్ అనేది కామన్. ఇంకా మీకు అవి ఫ్రెండ్స్ కాబట్టి నీకేం అనిపించదు ఇంకా అంతే. అయితే సాయి మాకు కూడా కాస్త భయాన్ని చూపిస్తున్నాం అనమాట. కింగ్ వస్తుంది, ఎస్ ఎస్ కింగ్ వస్తుంది బయటికి. చాలా ఆతృతగా సాయి 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 చాలా జాగ్రత్తగా పట్టుకోవా. పామోయ్ నాగుపాము. ఎస్ సాయి సాయి దూరం. ఓకే ఓకే అది అదే ఏమి అందా? అది ఇప్పుడు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది పాపం. ఇది ఏమో అందో. అదే నార్మల్ గా అయితే అటాక్ చేస్తుంది. నార్మల్ గా అయితే అటాక్ చేస్తుంది మేడం. ఓకే ఇప్పుడు నాగమని అంటారు కదా, యాక్చువల్లీ అలాంటిది ఉండదు. మేబీ ఒకవేళ ఉంటే ఏ ప్లేస్ లో ఉంటది అంటారు? దీని హెడ్ ఉన్నది కదా మేడం, ఎస్ చూపిస్తాను. ఓకే ఆ హెడ్ పైన ఉంటుందా? అమ్మో ఇది తొందర పడిపోతుంది. నా ఫ్రెండ్ బయటకు వచ్చేసింది, నేను ఉండిపోయాను అనేసాని. యా ఇలా ఉండండి చెప్తాను. ఓకే ఓకే అది అది ఇలా మచ్చ కనిపిస్తుంది కదా. ఓకే ఈ మచ్చకి కరుస్తుంది. అటాక్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఓకే 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 అంటే తను కూడా ఇరిటేట్ ఫీల్ అవుతుంది. యా 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 దాన్ని ఇబ్బంది పెట్టద్దు, జస్ట్ అందులో పెట్టేద్దాం. మీరు అన్నారు కదా మనీ, ఆ మనీ అనేది ఈ మచ్చ ఉన్నది కదా సైడ్ దగ్గర ఉంటది మేడం. ఓకే పైన 2 డాట్స్ లా ఉన్నాయి. అమ్మో అది ఎలా అటాక్ చేస్తాను. ఈ డాట్స్ కి కిందలో ఉంటది మేడం, కానీ దీనికి ఉండదు. లోపల ఈ స్నేక్ ఉండదు, ఎక్కడ దీనికి అసలు ఉండదు, కనిపించదు. కొంచెం స్నేక్ కొంచెం పెద్దదైతే ఉంటది మేడం. ఇది పొర విప్పడానికి కూడా రెడీగా. అమ్మో పట్టేసింది. పడుతుంది మేడం. అది కాదు నీకు డాట్ లో వచ్చింది, అది వీనమ్మా? ఇది వినం మేడం. ఇప్పుడు అది విషం కదా. విషం ఇది విషం. డాట్ లా తడి వచ్చింది కదా, తడి వచ్చింది, అది వీనం. ఓకే ఇది ఎక్కువ కాటు వేస్తున్న కొద్ది వీనం పోతుంది అంటారు. ఫస్ట్ బయటికి సెకండ్ బయటికి ఓకే ఓకే దాన్ని పెట్టేద్దాం లోపల. పెట్టదు ఎందుకంటే ఎక్కువగా దాన్ని రిస్క్ చేయాలని నేను అనుకోవట్లేదు, నేను రిస్క్ లో పడాలనుకోవటం లేదు. విని వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే అదే గాని గ్లౌజ్ లేకపోతే ఆ వీనం అటాక్ అయిపోయినట్టే కదా. అటాక్ అయిపోయినట్టే మన స్కిన్ లోకి. ఓకే నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా బ్యాగ్ మర్చిపోయావు అనుకో సాయి, అవతల వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి అది గాని ఓపెన్ చేస్తే అయిపోయిందా పని? అయిపోయిందంటే మేడం ఇప్పుడు సపోజ్ నేను ఏది తగిలిందా, ఇది వినం టచ్ అయింది నాకు. ఓకే ఆ గ్లౌజ్ మీద నుండి వచ్చింది. గ్లౌజ్ వేసుకున్నా కూడా వినం టచ్ అయింది. అది ఏం కాదా? ఇంకేం కాదు. అంటే బ్లడ్ లో కలిస్తేనే కదా. కలిస్తేనే మనకి స్కిన్ లోకి రిమూవ్ అవుతేనే లోపలికి వెళ్తేనే కూడా చాలా హార్డ్ గా ఉండాలి. ఎస్ ఎస్ ఒకవేళ ఎవరైనా దొంగలించినా నీ బ్యాగ్ పట్టుకున్నా వారి పరిస్థితి ఏంటి సాయి? ఇంకా వాళ్ళ పరిస్థితి అంటే ఇది చేయడానికి ఏం లేదు మేడం. అంతేనా? అందులో ఏమున్నదో వాళ్ళకి తెలియదు. వారి ఆయుష మరి ఇంకా అనుకోవడమే. ఇంకా అందులో ఏమున్నదో నీకు చెప్పే లోపు వాళ్ళు బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకా సాయి అందరూ నువ్వు ఒకవేళ వెళ్తే అంటారా మీ ఫ్రెండ్స్ సాయి నేను వస్తాను నీతోటి అనేసి అని? చాలా వాష్ చేసుకోవాలా? వాష్ చేసుకోవాలి మేడం, పర్లేదు ప్రాబ్లం లేదు, చేసుకుంటాను. అలా వచ్చిన చాలా మంది ఉన్నారు మేడం. వస్తారా చూస్తారా మా టాలెంట్ ఏంటో మేము లైవ్ లో చూస్తామని చూద్దామని వచ్చిన చాలా మంది ఉంటారు, వస్తారు. ఎలా పడుతున్నాడు ఏంటి చూద్దాం చూడండి, నాకు ఇంట్రెస్ట్ అని వస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న నాతో పాటు రెండు స్టిక్స్ ఇలా పట్టుకొని వెళ్ళేసరికి అందరూ దూరం 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 సాయి వస్తున్నాడు లైక్ హీరో కన్నా ఇంకెక్కువ కదా. ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది అంతేనా? నువ్వు వెళ్ళేసరికి అందరూ దూరంగా జరిగిపోతుంటుంటారు, నిన్ను చూసి భయపడతారు. పవన్ కన్నా ఎక్కువ నిన్ను చూసి భయపడతారు. అవునా? అది నిజమే మేడం. ఎస్ మీరు వెళ్ళేటప్పుడు
మెడిసిన్ కూడా క్యారీ చేస్తారా మెడిసిన్ మీ పర్సనల్ కోసం? మీ పర్సనల్ ఒకవేళ మనకి మెడిసిన్ క్యారీ చేయడం ఇంజెక్షన్ కూడా అట్లీస్ట్ క్యారీ చేయరు మేడం. మనకి దొరికేదే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది, బయట ఇంకెక్కడ దొరకదు అనమాట. మనకి ఏదైనా ఒక స్నేక్ బైట్ అయినా, సపోజ్ మన ఎంత దూరంలో స్నేక్ బైట్ అయినా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలి. గవర్నమెంట్ ఇప్పుడు దీని గురించి అసలు ఎక్కువ ఉల్లు పాము అంటే చాలా మంది భయపడతారు కదా. అది నాగు పామును చూడడము ఎక్కువ చూస్తుంటాం కానీ ఉల్లు పామును చాలా అరుదు చూడడం కూడా. ఇది చాలా అరుదు మేడం, ఎందుకంటే ఇది నైట్ టైమే మాక్సిమం కనబడుతుంది. దానికి నైట్ కళ్ళు నైట్ బాగా డీప్ గా బాగా కనబడుతుంది. డే టైం వెలుగులో ఈ లైటింగ్ ఎఫెక్ట్ కి కనిపించదు అనమాట, బ్లర్ గా ఉంటది. దాని సపోజ్ దీని ముఖం మీద నైట్ టైం లైట్ వేసి ఉన్నా అది అలా ఆగిపోయి ఉండిపోతుంది. నాగు పాము వీణము దించుద్ది, అటాక్ చేస్తుంది కంపల్సరీగా 2 డాట్స్. ఇది ఎలా అటాక్ చేస్తుంది? ఇది కూడా సేమ్ 2 డాట్స్ వస్తుంది. 2 డాట్స్. ఇప్పుడు దానికి దీనికి మనం ఎలా, దానికి పైన ఒకే అది మచ్చ ఉండడం వల్ల మీరు నాగుపాము అనుకుంటారు. మచ్చ ఉండడం ఇలా లేపడం వల్ల నాగుపాము నుంచి ఐడెంటిఫై చేస్తారు. ఇది ఐడెంటిఫై చేసి అందరూ కూడా రాంగ్ స్టెప్ చేస్తారు. ఇది మాక్సిమం అందరూ కొండ చిలువ పైతాన్ అనుకుంటారు. ఇది ఎక్కువ కొండ చిలువ పైతాన్ ఉండదు కదా, కొండ చిలువ వస్తుందని మింగేస్తుంది, కరిచి మింగేస్తుంది, చుట్టేస్తుంది అనుకుంటారు. కానీ అది రాంగ్ స్టెప్. ఇది వైపు ఉల్లుపాము అనేసి ఎవరికి తెలియదు. మాక్సిమం ఉల్లుపాము అనేది ఇందులో 2 రకాలు ఉంటాయి మేడం. ఇది ఒకటి ఉంది కదా, ఇలా ఈ స్కిన్ ఉన్నది కదా, స్ట్రైప్స్ ఉన్నాయి కదా, ఈ బ్రౌనిష్ ఉంది కదా, ఈ బ్రౌనిష్ ఇంకోటి కూడా ఉంటది, ఇలా కలిసి ఉంటది అనమాట. రౌండ్ షేప్స్ ఉంటాయి అనమాట, డైమండ్ షేప్స్ ఉంటాయి. దాని మీద ఉండే డిజైన్ బట్టి అది ఇందులో కూడా బోల్డ్ రకాలు ఉంటాయి మేడం. ఇవి ఏం చేస్తావు? ఈ 2 తీసుకెళ్లి సేఫ్ గా మా ఫారెస్ట్ లో వదిలేస్తాం. వెళ్ళేటప్పుడు నిన్ను చూస్తాయా జాలీగా? అంటే థ్యాంక్ యూ చెప్తాయా? వాటి లాంగ్వేజ్ నీకు అర్థమవుతాయి? అవును మేడం, థ్యాంక్ యూ చెప్పు. రిమూవ్ చేయగానే స్పీడ్ వెళ్ళిపోతాయి. కొన్ని ఉంటాయి, కొన్ని ఆగి రిటర్న్ అవుతాయి. నాగుపాములు అయితే మాక్సిమం కోపానికి కొంచెం ఆగి రిటర్న్ అయ్యి అలా డౌన్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట. అవి కూడా ఉంటాయి. అయితే మీ ఫ్రెండ్స్ నిన్ను ఒక హీరోలా చూస్తారు. అవును మేడం. హీరోలా చూసిన వారు ఎంతమంది? రేపు పాములోడు అని పిలిచిన వాళ్ళు ఎంతమంది? ఏమని పిలుస్తారు నీకు? మాక్సిమం అందరూ పాములోడు పిలిచిన వాళ్ళు ఎక్కువ మంది మేడం, హీరోలా చూసే కన్నా. బాధ అనిపిస్తుంది అంటే ఎక్కడో దగ్గర అది గుడ్ ప్రొఫెషన్ అయినప్పుడు కూడా కాస్త బాధ అనిపిస్తుంది. బాధ అంటే నాకు అలా ఏముండదు మేడం, నేను చేసింది నాకు తెలుసు. నా ఇష్టంతో నేను చేస్తున్నాను. దాన్ని బట్టి ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటున్నారనేసి నేను చేసింది ఆగిపోయాను కదా, నేను చెయ్యాల్సింది చేస్తాను. నువ్వేమనుకున్నా నాకు అనవసరం. ఇవన్నీ తీసుకెళ్లి అసలు ఎక్కడ పెడతావు? నీ బెడ్ పక్కన పెట్టుకుంటావా లేదంటే వంటగదిలో పెడతావా? లేదు మేడం, రూమ్ ఉంటది, రూమ్ లోనే ఉంటాయి, బ్యాగ్ లోనే ఉంటాయి, బయటకు కూడా పెట్టను. బయటకు పెడితే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ తిడతారేమో, అమ్మాయిలు అయితే తిడతారు. అవన్నీ ఇంట్లోకి తేకరా నాయన, బయట ఎక్కడో చూసుకో ఎవరు అయితే ముందే అనేస్తారు. అనేసి తీసుకెళ్ళిపోయి వదిలేసి అంటారు. చూసారు కదా లైవ్ లో, ఇది ఏమంటారు? ఉల్లుపాము. రసల్ వైపర్, ఇంగ్లీష్ లో రసల్ వైపర్ అంటారు, తెలుగులో ఉల్లుపాము, రక్త పింజరా అంటారు. రక్త పింజారి. ఎస్. పాపం బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది, కాసేపట్లో కూడా వదిలేస్తారు. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో కూడా దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. సో మనం చూసాం లైవ్ లోనే, పాపం మనకి చూపించడానికి తీసినప్పుడే ఆ లోపల ఉన్నటువంటి నాగుపాము కూడా తన మీద అటాక్ చేసింది. గాడ్ గ్రేస్ ఏంటంటే గ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఆ వీణం అనేది ఒక తడి చెమ్మలాగా తన స్కిన్ మీదకి వచ్చింది, కానీ లోపలికి అయితే అటాక్ అవ్వలేదు. గాడ్ గ్రేస్ అంతా సేఫ్. కానీ ఇలాంటివి రోజుకి 4-5 దిక్కుల నుండి ఫోన్ వస్తుంటుంటే రెస్క్యూ చేయడానికి వెళ్తుంటాడు. తన లైఫ్ అంతా కూడా ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్నేక్ ఎలా రియాక్ట్ అవుతుందో, అది ఎంత పాయిజనస్ నాన్ పాయిజనస్ కూడా క్యాల్కులేట్ చేయకుండా తను ఒక డేర్ స్టెప్ వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో ఏదైతేనే సాయి యొక్క లైఫ్ స్టోరీ చూసారు కదా. సో పాములతో సావాసం చేస్తూ పాముల నుండి ఎవరికి ఎటువంటి హాని కలగకుండా, అదేవిధంగా పాములకు కూడా ఎవరికి హాని కలగకుండా, ఎవరు హాని చేయకుండా అది కూడా సేఫ్గా జీవించాలని తను చేస్తున్న సేవ అంటాను నేనైతే. ఎందుకంటే తన లైఫ్ రిస్క్లో పెట్టి వాటిని కాపాడుతున్నాడు, మనల్ని కూడా కాపాడుతున్నాడు. కాబట్టి తను చేసే సేవకి హ్యాట్స్ ఆఫ్. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.